ఒకప్పటితో పోలిస్తే పురుషుల్లో సంతాన రాహిత్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో తేలిన సత్యమిది. తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడం, వీర్యంలో శుక్రకణాలు తగినన్ని లేకపోవటం, ఉన్న కణాలు కూడా మంచి ఆరోగ్యంతో లేకపోవటం అనేవి పురుషుల్లో సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితికి అస్తవ్యస్తమైన జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి వ్యసనాలు ఇలా చాలా కారణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పురుషుల్లో సంతాన సాఫల్యతను దెబ్బతీస్తున్న అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా మగవారిలో పురుషత్వం అనేది తగ్గిపోతా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే కొంతవరకు అది నిజమని, కొంతవరకు అది మనం స్వయంకృతాపరాధమని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా? దట్ మెయిన్లీ 2 ఫ్యాక్టర్స్, అవర్ పర్సనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, నెంబర్ 2 మనలో మనమేం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఈ 2 ఆధారపడి ఉంటాయి. చాలామంది వచ్చి నాకు ఎరెక్షన్ రావట్లేదు, నేను కలవలేకపోతున్నా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 90% ఆఫ్ దెమ్ ఈ ఎరెక్షన్ సరిగా లేని వాళ్ళలో 90% వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేవండి, ఫిజికల్గా ఎలాంటి జబ్బులు లేవండి. జస్ట్ సైకలాజికల్ ఇష్యూస్. సైకలాజికల్ ఇష్యూస్ అంటే ఇలాంటివి, నేను కలవగలుగుతానో లేదో, అసలు కలవడం ఎందుకు, లేకపోతే నెంబర్ 2 నా వర్క్ స్ట్రెసెస్ ఆర్ సో మచ్, టార్గెట్ రీచింగ్ ఈజ్ సో మచ్, ఇలాంటి వాటి వల్ల, లేకపోతే ఈరోజే కలవాలి రేపు కలవడానికి లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అసలు పర్ఫార్మెన్సే తగ్గిపోతూ ఉంది. సో ఒక్కటిగా ఆలోచిస్తే ఏమిటి అంటే, నెంబర్ 1 ఏది టైం బౌండ్ కాదండి. ఇలా టైం ప్రకారం అయిపోవాలి అనుకోవడం ఫస్ట్ తప్పు. నెంబర్ 2 మీరు ఎలా ఉంటారో మీ నుంచి వచ్చే స్పర్మ్స్ కూడా అలానే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ అండర్ స్ట్రెస్, దే ఆర్ అండర్ స్ట్రెస్. ఇఫ్ యు ఆర్ హెల్దీ అండ్ నార్మల్, దే ఆర్ ఆల్సో హెల్దీ అండ్ నార్మల్. ఇఫ్ యు ఆర్ అన్హెల్దీ, దే ఆర్ ఆల్సో అన్హెల్దీ. సో మనం ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నాం అనేది మనం చూస్తే అవి కూడా అలానే ఆరోగ్యంగా ఉంటాయి. మనమే అనారోగ్యంలో ఉన్నాం, డ్రగ్స్ తీసుకుంటున్నాం, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం, అవి ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాయండి? సో ఈ చిన్న తిరకాసిని అర్థం చేసుకోకుండా మనం చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి, ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి రీసెర్చ్లు జరుగుతున్నాయి తప్ప మనలో మనమే చూసుకోవడమే తగ్గిపోతూ ఉంది. నెంబర్ 2 ఎన్విరాన్మెంట్ అంటారా, అది మీ ఒక్కరి చేతిలో లేదు, ఇది సొసైటీ చేతిలో ఉంది, జనానికం చేతిలో ఉంది. సో దాన్ని మార్చుకోవడం అనేది ఒక వ్యవస్థలో మార్పు రావాలి. అది ఎలానో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గదు, మరి తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రేంజ్ కానీ కోవిడ్ కానీ చూస్తే ఏదో ఒక రోజు అందరూ ఆ ఆలోచనకు వస్తారు, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రావడానికి కోరుకుంటారని మనం కోరుకుందాం. కానీ ఫస్ట్ మనలో చేంజ్ వచ్చినప్పుడు కదండి దాంట్లో రావడానికి. సో మనలో చేంజ్ తెచ్చుకోండి, మీరుగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, మీ స్పర్మ్స్ కూడా హెల్తీగా ఉంటాయి, మీ పురుషత్వం ఎక్కడికి పోదు.